ఒక ఊరు, ఒక సంస్కృతి, ఒక దేవత అంతా ఒకటైతే ఒక పండగ. ఒక పండగ అంటే, ఒక జాతర అంటే ఒక రోజు లేదా 3 రోజులు లేదా 5 రోజులు మాత్రమే చూసాం. కానీ ఈ ఊరిలో ఒక దేవత పండగని 3 నెలల పాటు జరుపుతారు. అదే సంబరాలకు పుట్టినిల్లు మా ఊరు సంబర. పచ్చని పొలాలు, గాలి తాకితే ఊగే వరి తోటలు, ఉదయాన్నే కోళ్లు కూయడం, ఇదే మన సంబర గ్రామం. పాతకాలం నుంచే ఈ ఊరు వ్యవసాయం మీద ఆధారపడింది. ఇక్కడ వాళ్ళు చెప్పే మాట ఒకటే, పొలం మన తల్లి, పోలమాంబ మన దేవత. సంబర పోలమాంబ పండగ ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే అతి పెద్ద రాష్ట్ర పండగ. శ్రీ 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 సంబర పోలమాంబ అమ్మవారి జాతర చూడ్డానికి, అమ్మవారి దర్శనం కొరకు లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం తర్వాత కోళ్ళు లాంటి వాటిని మొక్కుల రూపంలో సమర్పించి వారి కోరికలు తీర్చమని మొక్కుకుంటారు. ఈ దర్శనంకి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం ఆలయ బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. సిరిమాను చెట్టుని ఊరిలోకి తీసుకుని వచ్చిన తర్వాత ఊరిలో సిరిమాను తయారు చేసే దృశ్యాలైతే ఇప్పుడు చూసేయండి. ఊరిలోకి వచ్చే భక్తులందరూ ముందుగా చదురుగుడిలో ఉన్న శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత కొంతమంది భక్తులు చదురుగుడి అమ్మవారి మొక్కులు కోళ్ల రూపంలో పక్కనే ఉన్న ఏటి దగ్గరలో అమ్మవారిని స్మరించుకొని మొక్కులు చెల్లిస్తారు. తర్వాత ఊరి నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న వనంగుడి దగ్గర ఉన్న అమ్మవారిని దర్శనానికి అయితే వెళ్తారు. చాలా మంది దీపధూప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. పూర్తిగా అలంకరణ చేసిన అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. పిల్లలు, పెద్దలు ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు. సాలూరు నుండి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వనం దగ్గర ఉన్న గుడిని దాటి ఊరిలోకి వచ్చే
అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సాలూరు నుండి వచ్చే భక్తులందరూ కూడా చదురువనం గుడి దగ్గరలో పార్కింగ్ ప్లేస్ అయితే అలర్ట్ అయితే చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే అలర్ట్మెంట్ అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం సిరిమాను రథం మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 2:30 మధ్య ప్రాంతంలో తిప్పడం మొదలు పెడతారు. కానీ ఈ సంవత్సరం 2026 సాయంత్రం 4 గంటల తర్వాత మొదలైంది. అయినా కూడా భక్తులు చాలాసేపు ఉండి సిరిమాను తిరిగే దృశ్యాలు చూసి దాని మీద అరటిపళ్ళు చీరాలా విసిరి అమ్మవారికి తమ మొక్కులను చెప్పుకుంటారు. సిరిమాను ఊరిలో తిప్పే దృశ్యాలు అయితే ఇప్పుడు మీకోసం చూసేయండి. అమ్మవారికి చీరలు మొక్కులుగా చూపించి సిరిమాను రథం ఎక్కిన వ్యక్తికి తాకిస్తారు. ఇక్కడ ఉన్న ఆచారం అదే. అలా చేస్తే అమ్మవారు దీవెనలు కలుగుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. మీలో ఎంతమంది సంబర గ్రామానికి వచ్చి ఈ పండగని చూసారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.